సో బెంగుళూరు ప్యాలెస్‌లో మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. సో అట్లాంటి నాయకుల మాటలన్నీ మీ రాజకీయ జీవితాలను, మీ ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టి కోట్ల చుట్టూ తిప్పేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో కళ్యాణ్ హరికృష్ణారెడ్డి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనిషికి సహనం ఉంటది, ఓపిక ఉంటది. ఓపిక ఉన్నంత వరకే భరిస్తారు. ఒకసారి ఓపిక నశిస్తే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. కుక్కను కొట్టినారు, కింద వీడియో ప్లే అవుతది. సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు హరికృష్ణారెడ్డి. కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు ఏమంటారంటే చంద్రబాబు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ రక్తం మరుగుతున్నది. చాలా ఓపికతోటి ఉన్నారు. ఇంత అరాచకం గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం భరించి కొట్లాడి టీడీపీ అధికారంలోకి తెచ్చుకున్నారు. సో చంద్రబాబు నాయుడు రాజకీయంగా అభివృద్ధి మీద ఫోకస్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మనం వెళ్ళాలి. మనం వైఎస్ఆర్‌సీపీ కొనసాగించే సంస్కృతి మనం కొనసాగించొద్దు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని అలుసుగా చూసుకొని ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు రెచ్చిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు. గతంలో వచ్చేది మేమే అధికారంలో పగటికలను అంటా ఉన్నారు. సో కార్యకర్తలు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో నేను అంబాటి రాంబాబు విషయంలో దొరికింది ఛాన్స్. కుక్కను కొట్టినారు. అస్సలు ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క సహనం మాకు లేదు. మీరు మాకు చెప్పొద్దు ఇప్పటి నుంచి. మా రక్తం మరిగిపోతుంది. మేము ఓపికతోటే ఉండలేము.